ఎంజీరావు గారు, వచ్చే ఏడాది వెస్ట్ బెంగాల్లో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అక్కడ గెలుస్తుంది అని చెప్పి ఆ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీ, బీహార్ ఆ తర్వాత గెలవబోయేది వెస్ట్ బెంగాల్లోనే అనేది ఆ పార్టీ నాయకులు చెప్తున్న మాట. కానీ అవేమీ కుదరదు, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి మమతా బెనర్జీ చెప్తోంది. అండ్ మోదీ విధానాల మీద మోదీని, బీజేపీని తీవ్ర స్థాయిలో మమతా బెనర్జీ విమర్శిస్తూ వస్తూ ఉన్నారు. సో ఏంటి మీ ప్రిడిక్షన్? ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వచ్చే ఏడాది జరగబోయే వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలిచేది? బీజేపీనా లేకపోతే తృణమూల్ కాంగ్రెస్ అయినా? మళ్ళీ మమతే అధికారాన్ని చేపట్టబోతూ ఉన్నారు. ఎస్ అండి, 2011 నుంచి నిర్విఘ్నంగా వెస్ట్ బెంగాల్ని పరిపాలిస్తున్న వాళ్ళు మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్. గుర్తుపెట్టుకోవాలి, తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ అంటే 34 సంవత్సరాల పాటు కమ్యూనిస్టు పార్టీలకి కంచుకోటగా ఉన్న కమ్యూనిస్టు కోటని బద్దలు కొట్టి అధికారంలోకి వచ్చింది మమతా బెనర్జీ. 2011 నుంచి ఆవిడ అధికారంలో ఉంది. 2011, 2000 తర్వాత 3 ఎన్నికల్లో ఆవిడ వరుసగా గెలిచింది. ఇప్పుడు 2026లో ఎలక్షన్ జరగబోతున్నాయి, కేవలం 1 సంవత్సరం లోపు. 1 సంవత్సరం అంటే చాలా తక్కువ అండి. మరి ఈ 2000 వచ్చే సంవత్సరంలో జరగబోయే వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ అనేది ఇప్పుడు మోడీకి ఒక పెద్ద ఛాలెంజ్ అండి, చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కమ్యూనిస్టు కంచుకోటను బద్దలు కొట్టిన మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ కోటను బద్దలు కొట్టడం అనేది మోడీకి చాలా చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్ అనేది చాలా ప్రధానమైన రాష్ట్రం భారతదేశంలో. గుర్తుపెట్టుకోవాలి, వెస్ట్ బెంగాల్ మీద ఆధారపడి ఎంటైర్ నార్త్ ఈస్ట్ 8 రాష్ట్రాలు, సిక్కింతో కలుపుకుంటే నార్త్ ఈస్ట్ 8 రాష్ట్రాల్లో పాలిటిక్స్ అనేది వెస్ట్ బెంగాల్తో లింక్ అయి ఉంటుంది. తర్వాత తూర్పు భారతదేశం మొత్తం కూడా వెస్ట్ బెంగాల్ మీద ఆధారపడి ఉంటుంది. మరి ఈ వెస్ట్ బెంగాల్ కంచుకోటని బీజేపీ బద్దలు కొడుతుందా అంటే, మమతా బెనర్జీ ఆల్రెడీ చెప్తున్నారు, బీహార్లో మీరు ఈ చేసి ఆ మిరాకిల్ చేసి సిర్రని పెట్టి ఇలా చేసి అలా చేసి ఏదో గెలిచారు, కానీ నేను అలర్ట్గా ఉన్నాను. నా విషయానికి వస్తే నేను మొత్తం ఇండియాలోనే బీజేపీ కంచుకోటను కూడా షేక్ చేస్తానంటూ మమతా బెనర్జీ ఆవిడ చెప్పడం జరిగింది. కాకపోతే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని ఓడిస్తామని బీజేపీ ఛాలెంజ్ చేయడం. ఇప్పటికే మోడీ గారు, అమిత్ షా గారు ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో ఆవిడ ల్యాండ్ అయిపోవడం, వెస్ట్ బెంగాల్ని పర్స్పెక్టివ్ వాళ్ళు ఎలక్టోరల్ వ్యూహం ఒకటి మొదలుపెట్టేయడం జరిగింది. వెస్ట్ బెంగాల్లో కూడా మమతా బెనర్జీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పవర్ నిలబెట్టుకోవడానికి ఆవిడ కూడా మొదలుపెట్టింది. దీనికి ప్రతీకగానే మనకు అక్కడ ఒక యుద్ధం జరుగుతుందన్నమాట, బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్. అదేంటి? సిర్ అనేది. సిర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అని ఎలక్షన్ కమిషన్ మొదలుపెట్టింది. మమతా బెనర్జీ ఏమంటున్నారు, ఇది వెస్ట్ బెంగాల్ ఏదో ఎలక్షన్ కమిషన్ కాదు, ఇండియా ఎలక్షన్ కమిషన్ కాదు, బీజేపీ ఎలక్షన్ కమిషన్. అది మీ తడాకా నేను చెప్తాను, మీరు ఏం అన్యాయం చేసినా ఎలక్టరల్ ఫైనల్లో డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చేటప్పటికి ఏం చేయాలో నాకు తెలుసు, ఇక్కడ మీ ఆగడాలు కొనసాగమని ఆవిడ చేస్తుంది. ఈ వ్యూహాలు, ఇటు బీజేపీ వ్యూహం, ఇటు తృణమూల్ కాంగ్రెస్ వ్యూహాలు వెళ్తున్నాయి. కాకపోతే ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ఈసారి ఇండియా గ్రూప్ పార్టీలైన ఇటు కొంచెం లెఫ్ట్ పార్టీల సహకారం, అదేవిధంగా ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ సహకారంతో ఎక్కువ తీసుకుని ఆవిడ ఎక్కువ రంగంలో ఉండే అవకాశాలు ఉంది. ఎందుకంటే బీహార్ విన్న తర్వాత ఇప్పుడు బీజేపీ హవా కొనసాగుతుంది కాబట్టి ఇండియాలో అంత ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు అనేది ఒక అభిప్రాయం ఉంది. ఇండియా మిగిలిన పార్టీలు కూడా వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం నిలబెట్టుకునేటట్టు మనం చేయగలిగితేనే వచ్చే లోక్సభ ఎన్నికలను బీజేపీని ఎదుర్కోగలం, లేకపోతే చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు బీహార్ తర్వాత వెస్ట్ బెంగాల్ కూడా బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదం, ఇంక ఇండియా గ్రూప్ మనుగడే ఉండదు. ఎందుకంటే ఇండియా గ్రూపులో ఇప్పుడు రాహుల్ ఆధ్వర్యంలోని ఇండియా గ్రూపులో ప్రధానమైన పార్టీల్లో ఒకటైన తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం వచ్చే లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ విన్నే. కాబట్టి బీజేపీ ఇటు ఇండియా గ్రూప్ ముఖ్యంగా తృణమూల్ కాంగ్రెస్ చాలా ప్రాధాన్యత ఈ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ ఇస్తున్నారు. దేశం కూడా వచ్చే ఎలక్షన్లో అన్ని ఎలక్షన్లో ప్రధానమైంది వెస్ట్ బెంగాల్ అని చెప్పొచ్చండి. కాబట్టి మిషన్ వెస్ట్ బెంగాల్ అనేది బీజేపీ మొదలుపెట్టింది, మళ్ళీ వెస్ట్ బెంగాల్ అధికారం అనేది మమతా బెనర్జీ మొదలుపెట్టింది. మరి ఎలా ఉంటుంది, ఏ పార్టీ గెలవబోతుంది అనేది మనం ఇక్కడ చూస్తే, ఇప్పుడున్న డైనమిక్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్ని మనం గమనిస్తే, అక్కడ ఉన్న పాలిటిక్స్ వీటన్నిటినీ గమనిస్తే ఇప్పటికే అధికారం చేజిక్కించుకోవడానికి గల అపారమైన అవకాశాలు మమతా బెనర్జీకే ఉన్నాయి. ఎందుకంటే ఆ పార్టీ కమ్యూనిస్టు కంచుకోటను బదలగొట్టి కమ్యూనిస్టు విధానాలు తీసుకుని సెక్యులర్ పాలిటిక్స్ తీసుకుని మైనారిటీల్లో ఎక్కువగా ప్రాబల్యం ఉంది, గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఆ పార్టీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ పార్టీకి ఒక స్పెషల్ ఇది ఓట్ బ్యాంక్ ఉంది. కానీ బీజేపీ అంత అంచనా తక్కువ వేయడానికి లేదు. ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ని మిగిలిన పార్టీలన్నిటినీ పక్కకు నెట్టి, అంటే అసలు వెస్ట్ బెంగాల్ పాలిటిక్స్లో బీజేపీయే ఉండేది కాదు, అలాంటి పార్టీ మోడీ, షా, అమిత్ షా ద్వయం వాళ్ళ ఆధ్వర్యంలో వెస్ట్ బెంగాల్లో మొత్తం కమ్యూనిస్టు శక్తుల్ని పక్కనకు పెట్టి లెఫ్ట్ పార్టీలని, కాంగ్రెస్ని తోసేసి
బీజేపీ ప్రధాన ప్రతిపక్షం అవ్వడమే పెద్ద అచీవ్మెంట్ అండి బీజేపీకి. మరి ఈ ప్రధాన ప్రతిపక్షం గత రెండు ఎలక్షన్లుగా ప్రధాన ప్రతిపక్షంలో ఉండి ఈసారి వస్తుందా అధికారంలో అంటే తప్పనిసరిగా విజయ అవకాశాలు మాత్రం బీజేపీకి ఉన్నాయి. అలానే తృణమూల్ కాంగ్రెస్ కొట్టలేం. చాలా నెక్ టు నెక్ చాలా తీవ్రమైన పోటీ ఈసారి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. కానీ ఎంత పోటీ జరిగినా మమతా బెనర్జీకే కాస్త అవకాశాలు ఉంటాయి. కానీ బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో మనం బీహార్లో చూసాం. కాబట్టి లాస్ట్లో ఏదైనా మిరాకిల్ ఏదైనా చేస్తే షాద్వయం మళ్ళీ వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.